హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. సో మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అయినా మీరు ఎక్కడ చూసినా జాగ్రఫీలో ఎల్నినో లానినో టాపిక్ ఉంటుంది. ఎల్నినో లానినో ఆ టాపిక్ ఏంటంటే దాని గురించి ఒక ఆర్టికల్ కూడా ఉంది, లాంగ్ బ్యాక్ ఉండేది. మళ్ళీ నేను ఈరోజు రీపోస్ట్ చేస్తాను. ఎల్నినో అంటే ఒకటి నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అట్నే చెప్తాను మీకు కూడా. యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోండి, పనికొస్తే తెలుగులోనే చెప్తా. ఎల్నినో అంటే ఏంటంటే ఎండ, ఇండియాలో ఎండ కొడుతుంది. ఆబ్వియస్లీ ఇండియాలో ఎండ కొట్టింది అనుకో, పెరు, చిలీ లాంటి ప్రాంతాలు ఏమైతే అంటే వర్షాలు వస్తాయి, కుంభవృష్టి. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన బండ గుర్తు ఏంటంటే నార్మల్గా ట్రేడ్ విడ్స్ ఉంటాయి కదా, భూమధ్య రేఖకు అటు ఇటు సైడ్, అవి ఏం చేస్తాయంటే హాట్ వాటర్ని అక్కడ నుంచి పుష్ చేస్తుంటాయి అనమాట. ఏది పెరు, చిలీ నుంచి మన సైడ్ ఇండియా సైడ్ పుష్ చేస్తుంటాయి. వాటి వల్ల వాతావరణం మార్పు వచ్చి ఇక్కడ వర్షం పడుతుంది అనమాట నార్మల్గా. కానీ వెళ్ళిన వాళ్ళు ఏమైతే అంటే పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్తాయి. సో అవి మూవ్ కాలేవు, అక్కడ స్టెబుల్ వైపు ఉంటుంది అనమాట. సో కింద ఉండే చల్లటి నీళ్ళు కూడా పైకి రావు, అర్థమైందా? అప్పుడు ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే కింద చల్లటి నీళ్ళు పైకి వచ్చే క్రమంలో అక్కడ ఉంటాయి కదా, ప్లాంక్టోన్ అని ఉంటాయి, అవి అంటే జీవులు. ఆ జీవులకు ఆహారం తగ్గిపోయి ఏం చేస్తారంటే చచ్చిపోతుంటాయి. ఇది ఎల్నినో ఎఫెక్ట్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇండియాలోనేమో వర్షం, నెక్స్ట్ అక్కడేమో పెరు, చిలీ ప్రాంతాలనేమో నార్మల్గా. సో ఎల్నినో వచ్చినప్పుడు ఏమైతే ఇండియాలో ఎండ పడుతుంది, అక్కడేమో వానలు పడతాయి. సో లానినో కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట, అర్థమైందా? సో అది చూసే ప్రయత్నం చేయండి. ఈ ఆర్టికల్ కూడా చదవండి, ఒక 2 నిమిషాలు స్లైడ్ అంటే పాజ్ చేసి చూడండి. ఓకే.